పిల్లల ద్వారా అందరికీ, భర్త ద్వారా భార్య, భార్య ద్వారా భర్త మనశ్శాంతి కోరుకుంటాం. ఈ మనశ్శాంతి కోరికే అందరూ ఆయా భక్తులు చేస్తారు, తీర్థయాత్రలు చేస్తారు, మడి కట్టుకుంటాం, చెట్లు నడుస్తాం, ఇంకా చాలా పట్టు చేస్తూ ఉంటాం. కానీ మనశ్శాంతి వచ్చినట్టు వచ్చి ఇది మేఘమలగా చల్లగా నుంచి వెళ్ళిపోతాం. కానీ ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారు కదా, పిల్లల్ని ఏడుస్తున్నప్పుడు తల్లి బాధ్యతలు కానీ పిల్లలు వెళ్తున్నప్పుడు పిల్లలు ఏడుస్తారు. ఏడుస్తున్నప్పుడు ఏం చేస్తారంటే పక్కన ఉన్నటువంటి అమ్మమ్మలు, నాన్నమ్మలు, ఎవరో పెద్దవాళ్ళు ఎవరైనా ఆడిస్తూ ఉంటారు. కానీ ఆ బిడ్డకి ఆకలి తీరాలన్నా తల్లి రావాలి. మనం ఎంత సేపు మనం ఆడించినా బిడ్డ ఆకలి తీర్చిన తల్లి తనను చంపాలిచ్చి అందరికీ బాగుంటుంది. అప్పటికే ఆ ఏడు మర్చిపోతాడు. మీరు కూడా ఆడవలేదు. కానీ ఆ బిడ్డకి తల్లి ఎవరు తెలియకపోయినా ఆ తల్లి ఆ బిడ్డ యొక్క ఏడుపుని ఆపగలిగింది ఎవరంటే తల్లి. అలాగే ప్రతి మనిషికి నెమ్మది, సమాధానం, సంతోషం ఇచ్చే దేవుడు ఒకడు. ఆ దేవుడు ఎవరో అనేది మీరు తెలుసుకోవాలి. తప్పేది పర్వాలేదు. మీరు యేసుప్రభు గురించి చెప్పాను, మీరు ఏమైనా నమ్మకం మీరేమి ఇప్పుడు మతం మార్చుకోవాలని అవసరం లేదు. మీకు కుల మార్చుతా వెతకండి. వెతికి యేసుప్రభు నిజమైన దేవుడు అనుకుంటే నమ్మండి. ఒకవేళ నిజం కాదు అనుకోండి, విడిచిపెట్టండి. దానికి మేమే బాధ్యత ఉంటాను, మీరే బాధ్యత. కానీ ఎతకవలసిన బాధ్యత మాత్రం మనకి. ప్రతి ఒక్కరు ఎతకాలి శాంతి సమాధానం కోసం. అలాగైతే అందరూ ఎదుగుతామో మీరు కూడా నిజదేవుడు ఎవరో ఎదిగితే మీకు దొరుకుతారు. దొరికినప్పుడు పట్టుకోండి, దొరకలేదనుకోండి మౌనంగా ఉండండి, పర్వాలేదు. ఇందులో ఇబ్బంది పెట్టలేదు, ఎవరిని బలవంతం చేయవలసిన అవసరం కూడా లేదు. ఇది ప్రలోభ పెట్టుకుని పనికిరాదు. ఎందుకంటే నేను యేసుప్రభు దేవుడు కాదని కనపడిన వాళ్ళు ఎవరు కనపడిందని చెప్తే వాడిని నేను చాలా అసహ్యంగా మాట్లాడేది. నాకు రాకపోవడానికి డబ్బు ఉండేది, వ్యాపారం ఉంది, అలాగే చాలా పనిచేస్తుంది. అయితే యేసుప్రభుని ఎలా దేవుడిని నమ్మాలంటే ఒకప్పుడు నేను కూడా చనిపోవాలని అన్ని చనిపోవాలని ప్రయత్నించడానికి వెళ్ళాను. ఎందుకంటే శాంతి లేదు. అప్పుడు యేసుప్రభు నాతో మాట్లాడితే ఆయన నీచుడు భూమి మీద అలా ఉండడు. అలాంటి నన్ను యేసుప్రభు మాట్లాడిన తర్వాత నేను మార్చబడ్డా. ఒకప్పుడు నేను ఓడలు అనుకుంటే మా ఏరియాలో కుర్తి నుంచి వెళ్తుకానీ వెంట చచ్చిపోతే బాగున్నాను అంటే అంత గీర్చిపడి జీవితున్నారు. కానీ ప్రభుని దర్శించినప్పుడు మా ఊరిలో ఏమంటారంటే నీకులాగా ఎప్పుడు ఉంటాము అంటూ ఉంటాను. ఇందులో ఎవరు బలవంతం ఏమీ లేదు. బలవంతం చేసి మనం ఒక ముద్ద అన్న కూడా తెప్పించినాం ఎవరు. ఆలోచన ఎతకండి, ప్రయత్నించండి. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక.